స్టార్టింగ్ విత్ న్యూ చాప్టర్ ఎగ్జామ్షన్స్ ఇన్ జిఎస్టీ. ఈ చాప్టర్లో మనం ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్షన్స్ అనేది ఒక ఇంటర్లింకింగ్ ఎలా ఒకసారి లింక్ చూద్దాం. జిఎస్టీ అనేది పే చేయాలంటే అది ఫస్ట్ ఏమై ఉండాలి, సప్లై ఉండాలి. సప్లై ఎక్కడ చేస్తాడు, ఇంటర్ స్టేట్లో అన్నా జరుగుతుంది, ఇంట్రా స్టేట్లో అన్నా జరుగుతుంది. అప్పుడు అది ఎలా డిసైడ్ చేస్తావు, ప్లేస్ ఆఫ్ సప్లై బట్టి డిసైడ్ చేస్తావు. ఇప్పుడు ఏం చేయాలంటే ఎవడైతే ట్యాక్స్ జిఎస్టీకి పే చేయాలో వాడి దగ్గర జిఎస్టీ కలెక్ట్ చేసుకొని మనం ట్యాక్సిబుల్ పర్సన్ ఏం చేస్తాడు, ట్యాక్స్ పే చేస్తాడు గవర్నమెంట్కి. అయితే కొన్ని ఐటమ్స్ మీద జిఎస్టీ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవి ఎక్కడ అని చెప్పి ఇక్కడ ఎగ్జామ్షన్స్ కింద ఇక్కడ చెప్తున్నాడు దాన్ని. వీటి మీద మనం ట్యాక్స్ కలెక్ట్ చేయము అండ్ ప్రజల దగ్గర వీటి మీద ఎగ్జామ్షన్స్ అని చెప్పి జిఎస్టీ కలెక్ట్ చేయకుండా వదిలేయాలన్నమాట. సో నీకు ఒక ఈ హింట్ దొరికింది కదా ఎగ్జామ్షన్స్ అనేది చాప్టర్ లాగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందులో చూడాల్సింది ఇవి గూడ్స్. ఎగ్జామ్షన్స్ అనేది గూడ్స్కి సర్వీసెస్కి ఉంటాయి. గూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిఎస్ సిలబస్లో లేదు, కానీ సర్వీసెస్కి ఉంది. ఓకే, వీ నౌ డీల్ విత్ సర్వీసెస్. అయితే దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్షన్స్ మళ్ళీ 2 కేటగిరీస్ కింద డివైడ్ అయ్యాయి. ఏంటి, సిజిఎస్టీ ఎగ్జామ్షన్స్, ఇంకోటి ఏంటి ప్లస్ ఐజిఎస్టీ ఎగ్జామ్షన్స్. సో నవ్ యూ విల్ స్టార్ట్ విత్ సిజిఎస్టీ ఎగ్జామ్షన్స్. సిజిఎస్టీ ఎగ్జామ్షన్స్లో కూడా ఫస్ట్ నేను సీక్వెన్స్లో వెళ్ళాను. ఎలా ఉంటాయి, అగ్రికల్చరు, అడ్వకేటు, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఎడ్యుకేషన్లో, బ్యాంకింగ్, చాలా ఉంటాయి ఇలాగా. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎడ్యుకేషన్ దాంతో స్టార్ట్ చేద్దాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎందుకంటే ఇందులో క్వశ్చన్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఏదైతే కొంచెం ఎక్కువ అడుగుతున్నాడో అవి ఫస్ట్ లేపేద్దాం. ఓకే, సో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దాం. ఇప్పుడు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే ఏంటి, ఒక ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చదివేటప్పుడు ఫస్ట్ నీకేం తెలియాలి అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. అప్ టు 12th క్లాస్ వరకు +2 ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, అప్పటి వరకు ఎవరైతే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కేటగిరీ 1 అన్నాం. ఆ తర్వాత కాలేజెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో అది కూడా ఎవరైనా ఉండాలి, రికగ్నైజ్డ్ లా. అది లా చేత రికగ్నైజ్ చేయబడితే ఎడ్యుకేషన్ ఫర్ అబ్టైనింగ్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై లా. ఒక ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకు, అది ఆ ఎడ్యుకేషన్ వల్ల మనకు క్వాలిఫికేషన్ వస్తుంది. ఆ క్వాలిఫికేషన్ చట్టబద్ధంగా రికగ్నైజ్ అయ్యింది. ఇటువంటి వాటిని కేటగిరీ 2 అంటాం. దాని తర్వాత కేటగిరీ 3 అనేది అప్రూవ్డ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. వాట్ ఈజ్ అప్రూవ్డ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఏంటి, కొన్ని చోట టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారు, సో దట్ ఆ పనులు నేర్పిస్తారు. దాన్ని ఏమంటారు, వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటారు అన్నమాట. సో స్కిల్ బేస్డ్ ఇవన్నీ కూడా కేటగిరీ 3. ఇప్పుడు ఇలా 3 కేటగిరీస్ డిసైడ్ చేసా. ఈ 3 కేటగిరీస్ మీద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టు స్టూడెంట్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్. సర్వీసెస్ ప్రొవైడెడ్ ఈ 3 కేటగిరీస్లో ఉన్న స్టూడెంట్స్కి కానీ, అందులో పనిచేస్తున్న స్టాఫ్కి కానీ, అలాగే ట్రైనింగ్ ఇస్తున్న ఫ్యాకల్టీకి కానీ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అవి ఎగ్జెంప్టెడ్ అని చెప్పి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఎవడైతే చదువుకుంటాడో ఆ కాలేజీలో వాడు స్టూడెంట్ అవుతాడు. ఓకే, ఇప్పుడు ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఫస్ట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాడు కదా. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు స్టూడెంట్ కింద రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాడు స్టూడెంట్ అవుతాడు. ఇప్పుడు వీళ్ళకి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, అప్లికేషన్ ఫీజు తీసుకుంటుంది, జాయినింగ్ ఫీ తీసుకుంటుంది. ఇట్స్ లైక్ సంథింగ్. ఇటువంటి వాటి మీద జిఎస్టీ ఇంప్లై అవుతుందా అంటే ఎగ్జెంప్టెడ్. వీటి మీద ఎటువంటి జిఎస్టీ ఇంప్లై అవ్వదు. అప్లికేషన్ ఫర్ ఎంట్రన్స్, ఫీ చార్జ్డ్ ఫర్ ఇష్యూయింగ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి, ఆర్ ఫీ కలెక్టెడ్ ఫర్ ఇష్యూయింగ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ టు ద ఎక్స్ స్టూడెంట్స్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. అలాగే ఇప్పుడు ఒకడు జాయిన్ అవ్వడానికి కడుతున్నాడు ఎంట్రన్స్ ఫీజు కోసం కానీ, అలాగే ఒక కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు వాటి సర్టిఫికేట్లు తీసుకోవాలంటే కొంచెం ఫీజు పే చేయాలి. ఇటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎగ్జెంప్టెడే. వీటి మీద కూడా మేము ఎటువంటి ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్ విల్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ విల్ ట్రీట్ స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అని చెప్పి అవి ఎగ్జెంప్టెడ్ చేస్తాం. ఓకే, సో ఇది సిబిఎస్ఈ సర్క్యులర్. అలాగే దాని మీద ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడు, సర్వీసెస్ ప్రొవైడ్ బై అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్.
ఎలాగా ఫర్ ఎంట్రన్స్ ఫీ ఎగ్జామినేషన్ అగెన్స్ట్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంట్రన్స్ ఫీ. ఇది ఎవరు చేస్తారు? సెంట్రల్ కానీ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ చేస్తాయి. ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. Central and state education boards are treated as education institution for the limited purpose of providing services by way of conduct of examination to the students. Therefore, National Board of Examination or National Testing Agency is an education institution in so far as it provides the services by way of conduct of entrance examination to the students is exempted. అక్కడ ఏం చెప్తున్నాడు? ఎంట్రన్స్ ఫీజుకి ఏదైతే కలెక్ట్ చేసుకుంటాం ఫీజు అదొక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటుంది కాబట్టి ఇదేంటి కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అది ఎగ్జామ్టెడ్ అంతే. ఇందులో పెద్ద గుర్తుంచుకోవడం లేదు. ఓకే, ఇప్పుడు ఏంటి? ఇప్పటిదాకా నువ్వేం చదివావంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ గురించి మాట్లాడావు. అలాగే ఇప్పుడు ఏం చేస్తాం? బయట వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏంటి? టు ద ఎడ్యుకేషనల్. ఇప్పటిదాకా ఏం చూసాం? సర్వీసెస్ బై ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చూసాం. ఇప్పుడు ఏంటి? సర్వీసెస్ టు ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చూద్దాం. అవి ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు? సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏమై ఉండొచ్చు? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్. ఇది అందరికి ఇచ్చేస్తారా? అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా ఇది ఎగ్జామ్షన్ ఇస్తామంటే ఓన్లీ కేటగిరీ 1 మాత్రమే ఇస్తాం. కేటగిరీ 1 అన్నీ చూడు. ఫస్ట్ ఇక్కడ వరకు అన్ని కేటగిరీ 1. కేటగిరీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అది ఎవరిని చేయాలి? స్టూడెంట్స్ని కానీ ఫ్యాకల్టీని కానీ స్టాఫ్ని కానీ. ఓకే, క్యాటరింగ్ సర్వీసెస్ అంటే ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. అవి కేటగిరీ 1 వాళ్ళకి ఎగ్జామ్టెడ్. సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. అది ఏంటి? విత్ ఇన్ ద ప్రెమిసెస్. ఇప్పుడు ఒక కాలేజ్ యానివర్సరీ అనేది ఒక పెద్ద బయట ఎక్కడో ఆడిటోరియంలో చేస్తున్నాను, అక్కడ ఒక సెక్యూరిటీ వాళ్ళని అపాయింట్ చేసుకొని వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదేమైంది? సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవుతుంది. కానీ దీని మీద ఎగ్జామ్షన్ ఇస్తామా? ఇవ్వం. ఎందుకంటే అది విత్ ఇన్ ద కాలేజ్ ప్రెమిసెస్లో కాదు కదా, బయట ఎక్కడో జరిగింది. సో దీనికి ఇవ్వం. సో అదనమాట దాని ఇంపార్టెన్స్. విత్ ఇన్ ద ప్రెమిసెస్. హౌస్ కీపింగ్ సర్వీసెస్ అది కూడా విత్ ఇన్ ద ప్రెమిసెస్లోనే ఇవ్వాలి. ఇవన్నీ కేటగిరీ 1. ఓకే, ఇక్కడ వరకు కేటగిరీ 1 వాళ్ళకి చెప్పాం. కేటగిరీ 1 వాళ్ళకి ఏం చెప్పాడు? ట్రాన్స్పోర్టేషన్, క్యాటరింగ్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ 4 అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేస్తుంది? అన్ని ఇంకోటి ఏంటి? ఆన్లైన్ పీరియాడికల్ అండ్ జర్నల్స్. ఇది కేటగిరీ 2 వాళ్ళకి అప్లికబుల్ అవుద్ది. ఎందుకు? ఇప్పుడు ఐసీఏ ఉంది. ఐసీఏ అనేది ప్రొఫెషనల్ బాడీ, ప్రొఫెషనల్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎక్కువ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళు ఏం చేస్తారు? ఎవ్రీ మంత్ స్టూడెంట్ జర్నల్స్ అని రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇంటి ఆన్లైన్ పీరియాడికల్స్ కానీ అండ్ జర్నల్స్ ఇవి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దీనికి సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఆన్లైన్ పీరియాడికల్స్, జర్నల్స్ ఇవి కూడా ఏంటి? ఎగ్జామ్టెడ్. అది కేటగిరీ 2. ఆ తర్వాత కేటగిరీ 3 మొత్తం అన్ని కేటగిరీ ఉన్న వాళ్ళకి ఏంటి? అడ్మిషన్ టు ఆర్ కండక్ట్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేషన్, అడ్మిషన్ టు ఆర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్, అడ్మిషన్ టు ఆర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏంటి? అడ్మిషన్ టు ఆర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది ఓకే. బయట ఇప్పుడు ఐసీఏ ఎగ్జామ్స్ పెట్టాలంటే వేరే వేరే కాలేజెస్ అన్నీ కూడా ఐసీఏకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎగ్జామినేషన్ హాల్ సెంటర్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి కదా. ఇటువంటివి మొత్తం 3 కేటగిరీస్లో ఉన్న ప్రతి దానికి కూడా ఎగ్జామ్టెడే. అడ్మిషన్ టు ఆర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మొత్తం అన్ని కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్టెడే. కేటగిరీ 1, 2, 3. 1లో ఉన్న వాళ్ళకి ఏమేమి ఇస్తాం? ట్రాన్స్పోర్టేషన్, హౌస్ కీపింగ్, క్యాటరింగ్, ఆ తర్వాత సెక్యూరిటీ. 2లో ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తాం? ఆన్లైన్ పీరియాడికల్స్ అండ్ జర్నల్స్. 3లో మొత్తం అందరికీ కూడా ఏమిస్తాం? అడ్మిషన్ టు అనే ఈవెంట్ ఆర్ అడ్మిషన్ టు ఆర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, వీఆర్ డన్ విత్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఏంటంట? అలాగే దాంతోపాటు ఎనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై, ఇది కూడా బయ్యే కదా, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఎనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎవరు? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్డిసి. ఓకే, ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారట. ఎవరికి? అది కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి బయటోడు. వీడు ఏమన్నా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఇది అలా యాక్చువల్లీ ఎవరి చేత సెటప్ చేయబడింది? సెంట్రల్ గవర్నమెంట్ చేత సెటప్ చేయబడింది. సెక్టార్ స్కిల్ కౌన్సిల్ని సెటప్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఈ సెక్టార్ స్కిల్ అనేవాళ్ళు అప్రూవ్డ్ బై ఎన్ఎస్డిసి.
వీళ్ళు ఏం చేస్తారంటే అసెస్మెంట్ ఏజెంట్ పెట్టుకొని దాని ద్వారా ట్రైనింగ్ పార్ట్నర్స్ని అపాయింట్ చేస్తాడు. అంటే ఇది ఎలా అంటే ఎన్ఎస్డిసి వాళ్ళు సెక్టర్ స్కిల్ని పెట్టుకుంటే ఈ సెక్టర్ స్కిల్ వాళ్ళు అసెస్మెంట్ ఏజెంట్స్ని ట్రైనింగ్ పార్ట్నర్స్ పెట్టుకొని వాళ్ళ ద్వారా ట్రైనింగ్స్ ఇప్పిస్తారన్నమాట. సో ఇన్ రిలేషన్ టు ఎనీ నోటిఫైడ్ ప్రోగ్రామ్ కోర్స్ ఆర్ స్కీమ్ బై ద అబోవ్, వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో వీళ్ళందరూ కూడా అవన్నీ కూడా ఎగ్జామ్టెడ్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎన్ఎస్డిసి, అలాగే సెక్టార్ స్కిల్ కానీ అసెస్మెంట్ ఏజెంట్ ట్రైనింగ్ పార్ట్నర్ ఇవన్నీ కూడా ఎగ్జామ్టెడే. ఓకే, ఆ తర్వాత ఇంకేమన్నా వదిలేసానా? ఇక్కడ చూడు సిబిఎస్ఈ సర్క్యులర్ ఇది. సారీ, అసలు లింక్ లేకుండా చదువుతున్నాను నేను. పాయింట్ 5లో సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కింద ఒక ఎగ్జామ్షన్ చెప్తుంది. ఎగ్జామ్ట్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ ప్రొవైడెడ్ టు సర్వీసెస్ సప్లైడ్ టు అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ అంగన్వాడీ by way of serving food including midday meals under any midday meal scheme sponsored by government irrespective of funding of such as supplies from government grants or corporate donations. ఇప్పుడు అంగన్వాడీస్ అని బయట ఏం చేస్తారు, ప్రొవైడెడ్ టు సర్వీసెస్ సప్లైడ్ టు అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ అంగన్వాడీ విచ్ ప్రొవైడ్. అంగన్వాడీస్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మిడ్ డే మీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి? టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇవి కూడా జిఎస్టీ నుంచి ఎగ్జామ్టెడే. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫండ్. వీళ్ళకి డబ్బులు ఎవరి నుంచి వస్తాయి? గవర్నమెంట్ వీళ్ళకి అంగన్వాడీస్కి ఇస్తే అంగన్వాడీస్ ఏం చేస్తారు, మిడ్ డే మీల్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకు పెడుతూ ఉంటారు. ఇది ఏంటి? ఎడ్యుకేషనల్ సర్వీసెస్ టు అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో ఇది కూడా ఎగ్జామ్టెడే. క్యాటరింగ్ అనే చెప్పావు కదా పైన, ఇది క్యాటరింగ్ పాయింట్లో దోసొచ్చు యాక్చువల్లీ. అంగన్వాడీ మిడ్ డే మీల్స్ కూడా ఎగ్జామ్టెడ్. అయితే ఇది అయిపోయిందా? సర్వీసెస్ బై అన్ అసెస్మెంట్ బాడీస్ అండర్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ స్కీమ్. సర్వీసెస్ బై ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ బాడీస్ అంటే ఏంటి? ఇండస్ట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఇండస్ట్రీలో వాళ్ళకి ఇప్పుడు ఒక కరికులం అనేది ఇది బయట మార్కెట్ కండిషన్ సెట్ అవ్వదు, దీనికి వేరేలా ఉండాలని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే బయట అసెస్మెంట్ బాడీస్ ఇండస్ట్రియల్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి వాళ్ళు కరికులంలో చేంజెస్ చేస్తారన్నమాట. ఈ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నాడు? టు ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కే కదా ప్రొవైడ్ చేసేది. సర్వీసెస్ బై అసెస్మెంట్ బాడీస్ అండర్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ స్కీమ్ ద్వారా వచ్చి చేసినప్పుడు ఇవి కూడా ఎగ్జామ్టెడే. ఓకే, ఇంకేమైనా వదిలేసానా? ఒక్క పాయింట్ ఉంది. అమౌంట్ paid to training providers under Deen Dayal Upadhyaya Grameen Kausalya Yojana for providing a training in relation to vocational education courses certified by the National Council or vocational training. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రూరల్ ఏరియాస్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్ని పెట్టి వాళ్ళు ట్రైన్ చేస్తున్నందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. ఇటువంటి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్న ఈ అమౌంట్ కూడా ఎగ్జామ్టెడే. అంతే, అమౌంట్ paid to ట్రైనింగ్ ప్రొవైడర్స్ ఇది కూడా ఎగ్జామ్టెడే. సో ఒకసారి రివైజ్ చేయగలవా? మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి? బై ఎవరికి? స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, స్టాఫ్కి. ఏమేమి? కేటగిరీ ట్రాన్స్పోర్టేషన్. కేటగిరీ 1 వాళ్ళకి ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ చూపి పెడుతున్నా. ట్రాన్స్పోర్టేషన్, క్యాటరింగ్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్. సెక్యూరిటీకి, హౌస్ కీపింగ్కి విత్ ఇన్ ద ప్రెమిసెస్లోనూ జరగాలి. ఆ తర్వాత ఏంటి? ఆన్లైన్ పీరియాడికల్స్ ఆర్ జర్నల్స్. ఆన్లైన్ పీరియాడికల్స్ అండ్ జర్నల్స్ ఎవరికి? కేటగిరీ 2కి. కేటగిరీ 3కి అండ్ అందరికీ అప్లికబుల్ అడ్మిషన్ టు అండ్ ఎగ్జామినేషన్. ఓకే, ఇప్పుడు ఏంటి? అందులో అంగన్వాడీస్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకో, అది కూడా ఎగ్జామ్టెడ్. ఆ తర్వాత ఏంటి? సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్పే. ఇప్పుడు యాక్చువల్లీ ఎడ్యుకేషన్ బై చెప్పాలి కదా. వీళ్ళు ముగ్గురికి బై అంటే ఏంటి? అడ్మిషన్. ఇప్పుడు సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏంటి? ఫస్ట్ది ఎంట్రన్స్ ఫీ. ఒక ఎగ్జామ్ రాయడానికి కాలేజ్ జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఫీజు కానీ, సర్టిఫికేట్స్ ఇష్యూ చేసినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కాలేజ్ వదిలి వెళ్ళిపోయేటప్పుడు ప్రొవైడ్ చేసే మైగ్రేషన్ ఇష్యూ సర్టిఫికేట్స్ కానీ, ఎక్స్ స్టూడెంట్స్కి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎగ్జామ్టెడ్. ఆ తర్వాత ఏంది? జాయిన్ అవ్వాలంటే ఎవడన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, దాని మీద కట్టిన అమౌంట్ ఎగ్జామ్టెడ్. ఆ తర్వాత ఏంటి? గ్రామీణ కౌశల్య యోజన స్కీమ్ కింద ఎవరైతే ట్రైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ వొకేషనల్ స్కిల్స్ కోసం, వొకేషనల్ ట్రైనింగ్ కోసం ట్రైనర్స్ని పెట్టుకుంటారు, వాళ్ళకి పే చేసేది ఎగ్జామ్టెడే. ఆ తర్వాత నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సెటప్ బై సెంట్రల్ గవర్నమెంట్.
సెక్టార్ స్కిల్ కౌన్సిల్, ఆ తర్వాత అసెస్మెంట్ ట్రైనింగ్, ఇవన్నీ అసెస్మెంట్ ఏజెంట్ ట్రైనింగ్, ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ ఏమంటారు వీటిని ఆర్గనైజేషన్స్ అంటాం అనుకుంటా. వీళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేసినా సరే అవి కూడా ఎగ్జామ్టెడ్. సో ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి మనకి కరికులరంలో కొన్ని చేంజెస్ చెప్తారు, వాళ్ళకి మనం ఏం చేయాలి, టైం అమౌంట్ పే చేయాలి. సో అది కూడా ఎగ్జామ్టెడ్. సో హియర్ విత్ దిస్ వీఆర్ డన్ విత్ ఎడ్యుకేషన్స్. సో దీని మీద ఇప్పుడు ప్రాబ్లమ్ చేద్దాం. సో స్టడీ మెటీరియల్ నుంచి 4th క్వశ్చన్ చూద్దాం. ఇది ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంబంధించిన క్వశ్చన్. IIM, Indian Institutes of Management, Indore, organizes a placement drive for the students studying in the campus. వాళ్ళ దగ్గర చదువుతున్న స్టూడెంట్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ తీసుకొచ్చారు. మెనీ మల్టీనేషనల్ కంపెనీస్ రిజిస్టర్ ఫర్ ద ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అండ్ పే ద రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 1 lakh. బయట నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి ఇందులో స్టూడెంట్స్ని కి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి ఒక్కొక్క కంపెనీ కూడా అన్ని కంపెనీస్ కలిపి రిజిస్ట్రేషన్ ఫీ ఎంత పే చేశారు, 1 lakh. IIM Indore is of the view that such consideration received from multinational companies for participating in the placement program is exempt from GST. Explain whether the view taken by IIM Indore is correct. IIM వాళ్ళు ఏం చేశారు, ప్లేస్మెంట్లు పెట్టడానికి మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గర నుంచి డబ్బులు రిసీవ్ చేసుకున్నారు. అంటే ఏంటి, IIM ఈజ్ ప్రొవైడింగ్ సర్వీసెస్. అంటే ఐఏఎం అన్నది ఏంటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. అదేం చేస్తుంది, ఐఎం అంటే అంతే కదా, ఈ కేటగిరీ 1 or 2 or 3 అంటే ఏం చెప్తావు, కేటగిరీ 2లోకి పడుతుంది. ఎందుకు, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఇది ఎడ్యుకేషన్ ఫర్ అబ్టైనింగ్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై లా. ఓకే, సో ఆ పాయింట్ కింద అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, కేటగిరీ 2కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇప్పుడు ఏంటి, వీళ్ళు అక్కడ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎవరికి ప్రొవైడ్ చేయాలి, అది స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, స్టాఫ్కి. కానీ ఇక్కడ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ అమౌంట్ అనేది ఎగ్జామ్టెడా అంటే ఎగ్జామ్ట్ కాదు, అంతేనా, ఓకేనా. సో ఐఏఎం బెంగళూరు అనేది ఏంటి, IIM ఇండోర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, అది డిగ్రీస్, డిప్లొమాస్, కొన్ని ఎడ్యుకేషనల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని అంటాను. సో ఫర్దర్ సర్వీసెస్ ప్రొవైడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టు ఇట్స్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, స్టాఫ్ అనేవి ఎగ్జామ్టివ్. బట్ ఇక్కడ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు, సర్వీసెస్ ప్రొవైడెడ్ టు మల్టీనేషనల్ కంపెనీస్, దేర్ ఫోర్ ద సేమ్ ఈజ్ నాట్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ GST. అది మల్టీనేషనల్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుందంటే అది ఎగ్జామ్ట్ కాదు. ఓకే, వీఆర్ డన్ విత్ దిస్ వన్. విల్ గో టు క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7లో అన్నీ కూడా ఎడ్యుకేషన్ మీద సంబంధించింది కాదు, అందులో థర్డ్ పాయింట్ ఒకటే. ఆడేమడుగుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ వెదర్ ద బిలో మెన్షన్ ఇండిపెండెంట్ కేసెస్లో GST సర్వీస్ ప్రొవైడెడ్ ఆర్ ఎగ్జామ్ట్ ఆర్ ట్యాక్సిబుల్, ఎగ్జామ్టెడ్ ఆర్ ట్యాక్సిబుల్ అని అడుగుతున్నాడు. అందులో థర్డ్ పాయింట్కి వచ్చాయి. హమ్తుమ్ సర్వీసెస్ లిమిటెడ్ అని కూడా ఏంటట, GST కింద రిజిస్టర్ అయ్యారట. ఆడేం చేస్తున్నాడు, ప్రొవైడెడ్ క్యాటరింగ్ సర్వీస్ టు బల్జతన్ అంగన్వాడీ. ఇది వాడు ఏం చేస్తున్నాడు, క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఎవరికంటే అంగన్వాడీ. అది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళు ఏం చేస్తారట, ప్రొవైడెడ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అమౌంటింగ్ టు 2,50,000 ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఒక హమ్తుమ్ సర్వీసెస్ లిమిటెడ్ అనేవాడు ఏం చేశాడు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు మనం సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అంటే 2 అనగానే ట్రాన్స్పోర్టేషను, క్యాటరింగు, సెక్యూరిటీ, హౌస్ కీపింగు, ఆన్లైన్ జర్నల్స్ అండ్ ఇది ఇంకోటి ఏంటి అడ్మిషన్ టు ఎగ్జామినేషన్. అందులో క్యాటరింగ్ అనేది ఎవరికి తీసుకోవాలి, కేటగిరీ 1. కేటగిరీ 1 అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. ఇది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకే కదా ప్రొవైడ్ చేస్తూ ఇది ఎగ్జామ్టెడ్ అనమాట. ఎగ్జామ్ట్ సిన్స్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అన్ ఎడ్యుకేషన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ GST. హమ్తుమ్ సర్వీసెస్ లిమిటెడ్ ఈజ్ నాట్ లైబుల్ టు పే GST. ఓకే, క్వశ్చన్ 7 డన్. సెట్ తర్వాత క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 8. Determine whether GST is payable in respect of each of the following independent services provided by the registered person. Okay. Fees 10,000 charged from office staff for in-house personality development course conducted by ముంజీరాల్ కాలేజ్ ప్రొవైడింగ్. ఈ ముంజీరాల్ కాలేజ్ అంట ఒక కాలేజ్ ఏం చేస్తుంది, వాళ్ళ స్టాఫ్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తుందట. Charged from office staff course conducted by Munjiral College providing education as a part of curriculum
ఫర్ అబ్టైనింగ్ ఏ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. అంటే ఏంటి? క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా అన్న 2 పదాలు వచ్చినప్పుడు వెంటనే కేటగిరీ 2 సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ముగ్గురు ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్టెడ్. ఎవరికి ప్రొవైడ్ చేస్తే? స్టాఫ్కి, స్టూడెంట్కి. దాని తర్వాత స్టాఫ్, స్టూడెంట్, ఫ్యాకల్టీ. ఆఫీస్ స్టాఫ్కి ఏదో ఫీజు 1000 రూపీస్, 10,000 ఛార్జ్డ్ ఫ్రమ్ ఆఫీస్ స్టాఫ్. వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇదేంటి? ఇది ఎగ్జామ్టెడ్. ముంజీరాలో అన్నది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రా. ప్రొవైడింగ్ సర్వీసెస్ అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ వుడ్ బి ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. ఇట్ ఈస్ బీయింగ్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. దాని తర్వాత ఏంటి క్వశ్చన్? బస్ ఫీజ్ 2500. అంటే ఇదేంటి? ఫస్ట్ది ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది. ఓకే, బయ్యా టూ అన్నది ఐడెంటిఫై చేయ ఫస్ట్ క్వశ్చన్ చూడగానే. బస్ ఫీజ్ 2500 per month కలెక్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్ బై రోజ్ మేరీ కాలేజ్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరిక్యులర్ ఫర్ అబ్టైనింగ్ ఏ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై లా. ఇది కూడా కేటగిరీ 2 సంబంధించిందే. ఏం చేస్తుంది ఇది? బస్ ఫీజ్ అనేది కలెక్ట్ చేసుకుందంట ఫ్రమ్ స్టూడెంట్స్ బై రోజ్ మేరీ. బయ్యా టూవా ఇది? ఓకే, బయ్యా టూ అన్న పాయింట్ ముందు ఏంటంటే ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుందంటే అది ఏ సర్వీసెస్ అయినా ఈ ముగ్గురికి అదన్నిటికి ఎవరికి? స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, స్టాఫ్కు. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేసినా అదంతా ఎగ్జామ్టెడ్. సో ఇక్కడ బస్ ఫీజు కలెక్ట్ చేసుకుంటుందంట, అదంతా ఏమవుతుంది? ఎగ్జామ్టెడ్. As a part of curriculum, obtaining qualification, the transport services provided by Rosemary College to its students are exempt from GST. Okay. Housekeeping services provided by Mrs. Cleanwell to Himavarsha Montessori School, a play school for cleaning up its playground and classrooms for 25,000 per month. ఇప్పుడు ఏమవుతుంది? హౌస్ కీపింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. 2 అనగానే ఇప్పుడు 2లో మనకి 4 ఉంటాయి: ట్రాన్స్పోర్టేషన్, క్యాటరింగ్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ ఎవరికి చెప్తున్నాడు? కేటగిరీ 1 వాళ్ళకే ఇస్తున్నాడు. ఆ కేటగిరీ 1 వాళ్ళు కూడా విత్ ఇన్ ద ప్రెమిసెస్లోనే ఇస్తున్నాడు. ఇక్కడ ఏంటి? ఫర్ క్లీనింగ్ ఇట్స్ ప్లే గ్రౌండ్ అండ్ క్లాస్ రూమ్స్ అనేది విత్ ఇన్ ద ప్రెమిసెస్ కాబట్టి 25,000 అనేది ఎగ్జామ్టెడ్. In the view of the above discussion, it is exempt from GST since housekeeping services have been performed in such a play school itself. Okay. Next question ఏంటి? Infolink supplied Tracing Alphabets, an online educational journal to students of UKG class of Montessori. ఒక ఇన్ఫోలింక్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారట? ట్రేసింగ్ ఆల్ఫాబెట్స్ అనే ఆన్లైన్ జర్నల్ని పంచుతున్నారట. ఎవరికి? యూకేజీలో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ జర్నల్స్ అవసరం. వీళ్ళకి యూకేజీలో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ బుడ్డోళ్ళారా, ఇంత అవసరం మీకు అనకూడదు. ఇప్పుడు ఏం చెప్తావు? ఆన్లైన్ జర్నల్స్, పీరియాడికల్ జర్నల్స్ ఈ ఎవరికంటే కేటగిరీ 2లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తాం. కేటగిరీ 2 అంటే ఎవరు? ఒక రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్, రికగ్నైజ్డ్ బై లా. ఒక క్వాలిఫికేషను ఏంటి? ఎడ్యుకేషన్ ఫర్ అబ్టైనింగ్ ఏ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై లా. బట్ ఇక్కడ ఎవరు? కేటగిరీ 2 కిడ్స్ వీళ్ళు. కేటగిరీ 1 వాళ్ళకి చెప్తున్నాడట. కేటగిరీ 1 వాళ్ళకి ఇచ్చాడు, కానీ ఎవరికి ఇవ్వాలి? ఇది కేటగిరీ 2 వాళ్ళకి. సో ఇది ట్యాక్సబులే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎడ్యుకేషన్ పీరియాడికల్స్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ వైడ్ ఎగ్జామ్షన్స్. However, such exemption is not available. Not available to an providing preschool వాళ్ళకి అవైలబుల్ కాదు. ఎవరికి అవైలబుల్? టు ఏ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆర్ ఈక్వలెంట్. దేర్ఫోర్ సప్లై ఫర్ ఆన్లైన్ జర్నల్ స్టూడెంట్స్ సిడ్నీ మాంటెసరీ ఈజ్ నాట్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. అది ట్యాక్సబుల్లే. సో క్వశ్చన్ 8 కంప్లీటెడ్. క్వశ్చన్ నెంబర్ 12. ఇది ఎల్డిఆర్ క్వశ్చన్, ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీద. ఇది ఎల్డిఆర్, లాస్ట్ టైం రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఇక్కడ ఏం చెప్తాడంటే క్వశ్చన్లో, ఒక పెద్ద అకాడమీ ఉంది. ఈ అకాడమీ కింద చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తారు. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు జిఎస్టీ ఎంత పే చేయాలన్నది క్వశ్చన్. ఓకే. చాణక్య అకాడమీ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ద అకాడమీ రన్స్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్: కేశవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు ఈ
కింద ఏదైతే ఇచ్చాడో దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తుంది కదా, కేటగిరీ 1, 2, 3 అని చేసుకుంటే నెక్స్ట్ టైంకి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కేశవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ గజియాబాద్, కిట్ ఆల్సో రన్స్ distance learning postgraduate engineering programs. Exams for such programs are conducted in selected cities. Okay, all the engineering courses including the distance learning postgraduate engineering run by KIT are recognized by law అంట. ఆ పదం చూడగానే ఇది కేటగిరీ 2, ఇది సెకండ్ కేటగిరీ. లిటిల్ మినియం ఈజ్ ఎ ప్రీ స్కూల్స్ అనేవి కేటగిరీ 1. Bright Minds, a coaching institute in Kanpur institute, provides coaching for Institute of Banking personnel selection probationary officers exam. సో ఇది 12th స్టాండర్డ్ వరకు వస్తుందా? కాదు. పోనీ ఏమైనా స్పెసిఫిక్ సర్టిఫికేషన్ ఏమైనా ఇస్తున్నారా? రికగ్నైజ్డ్ బై లా. ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఏమైనా నేర్పుతున్నారా? రికగ్నైజ్డ్ బై లా అంటే కాదు. ఇది ఎలా ఆలోచించాలి? ఇది ఒక కోచింగ్ సెంటర్స్ అనమాట. ఇవన్నీ కోచింగ్ సెంటర్స్ అనేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని పిలవబడవు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. స్ప్రింగ్ మోడల్, ఏ హైయర్ సెకండరీ స్కూల్ అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ. హైయర్ సెకండరీ స్కూల్ అంటే ఏంటి? అప్ టు 12th క్లాస్, ఫస్ట్ కేటగిరీ. ఓకే, ఇప్పుడు కిట్ అనేది ఏంటి? కిట్ ఈజ్ ఏ సెకండ్ కేటగిరీ. లిటిల్ మిలీనియం ఫస్ట్ కేటగిరీ. బ్రైట్ మైండ్స్ అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనే కాదు, అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లా ట్రీట్ చేయకూడదు దాన్ని. ఆ తర్వాత ఏం చేయాలి? స్ప్రింగ్ మోడల్ ఈజ్ కేటగిరీ 1. ఓకే, ఇది చాలా క్లారిటీగా ఉంటుంది. అది తెలిస్తే ఇంక సమ్ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు చూడు ఏం రాసుకోవాలి? పర్టికులర్స్ రాసుకో, ఇచ్చిన అన్ని ఇన్స్టిట్యూట్స్ రాసుకో. ఓకే, దేని కింద జిఎస్టీ ఎంత అవుతుందో కింద ఆన్సర్ చేద్దాం. The academy provides the following details relating to the expenses incurred by the various institutions runs by it during the period. ఇది ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. అప్పుడే కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డబ్బులు బయట తీయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు? With the help of the above details, determine the amount of GST payable, if any, on the goods or services received during the various education institutions run by Chanakya. All the amounts given below are exclusive taxes wherever applicable. Okay, ఇప్పుడు సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏమన్నాయి? ట్రాన్స్పోర్టేషను, క్యాటరింగ్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ అండ్ అడ్మిషన్ టు ఎగ్జామినేషన్, కండక్ట్ ఆఫ్ ఆన్లైన్ జర్నల్స్, పీరియాడికల్స్ అనేది ఒకటి ఉంటుంది. అవి టోటల్. ఇప్పుడు ప్రింటింగ్ సర్వీసెస్ ఫర్ ప్రింటింగ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ కంటెంట్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఇన్స్టిట్యూషన్స్. కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది ఎవరికి? కేటగిరీలో 3 కేటగిరీలు ఎవరికి ఇచ్చారు? అన్ని కేటగిరీస్కి ఇది ఎగ్జామ్షనే. బట్ బ్రైట్ మైండ్స్ అనేది అసలు కాలేజే కాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు, కాబట్టి దీనికి ట్యాక్సిబుల్ అయ్యింది. ఇప్పుడు దీని మీద ఎంత ట్యాక్సెస్ అంటే కింద చూడు ఒకసారి. క్యాటరింగ్ సర్వీస్ మీద 5%, గూడ్స్ మీద 12%, మిగిలిన అన్ని సర్వీసెస్ మీద 18%. సో ఇక్కడ 18% తీసుకుంటాను నేను. సో ఇక్కడ ఏం చెప్తాను నేను? 1,50,000 ఇంటూ 18%. సో అదే చేసాడు 27,000. మిగిలిన వాళ్ళకి వీళ్ళకి ఎగ్జామ్టెడ్. ఓకే, నెక్స్ట్ పేపర్ ప్రొక్యూర్డ్ ఫర్ ప్రింటింగ్ ద క్వశ్చన్ పేపర్స్. పేపర్ అనేది ప్రొక్యూర్ చేసుకున్నాం అంటే ఏంటి? ఇది గూడ్, కానీ ఇదేంటి? రిలేటెడ్ టు క్వశ్చన్ పేపరే కాబట్టి మళ్ళీ వీళ్ళందరికీ ఎగ్జామ్టే, బ్రైట్ మైండ్స్కి తప్ప. ఓకే, ఇలా ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదంటే సర్వీసెస్ అనేవి ఎగ్జామ్టెడ్, కానీ గూడ్స్ అనేవి ఎగ్జామ్ట్ కాదు. అదే చెప్తున్నాను చూడు. ఇప్పుడు ఎగ్జామ్కి రిలేటెడ్ త్రీ కేటగిరీస్ ఎగ్జామ్టెడ్, బట్ ఏంటి? సర్వీసెస్, బట్ నాట్ గూడ్స్. ఇక్కడ గూడ్స్ కాబట్టి సప్లై ఆఫ్ సెలెక్ట్ సర్వీసెస్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఎగ్జామ్ట్ అండ్ నాట్ సప్లై ఆఫ్ గూడ్స్ టు ఎడ్యుకేషన్. అంటే గూడ్స్ మీద అందరికీ ట్యాక్సిబుల్లే. ఇప్పుడు ఏం చేస్తావు? గూడ్స్ మీద ఏ రేట్ తీసుకోవాలి చెప్పు?
గూడ్స్ మీద ఎంత చెప్పాడు, 12% తీసుకోమని చెప్పాడు. ఓకే, 12%, అందరికీ 12% చొప్పున చేసేస్తాం. ఇంటూ 12%, 12%. ఓకే, వీఆర్ డన్ విత్ దిస్ పాయింట్. ఎంత వచ్చింది? 51,600, 30,960, 41,000. ఓకే, బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సర్వీసెస్ మీద ఎగ్జిమ్ట్, గూడ్స్ మీద ఎగ్జిమ్ట్ కాదు. హానరోరియం పెయిడ్ టు పేపర్ సెట్టర్స్, హానరోరియం టు పేపర్ సెట్టర్స్ అండ్ ఎగ్జామినర్స్ నాట్ ఆన్ ద రూల్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఇదే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యనమాట ఇక్కడ, బట్ స్టిల్ నాకు కొంచెం డౌట్ ఉంది, బట్ నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుని చెప్తాను. హానరోరియం టు పేపర్ సెట్టర్స్ అండ్ ఎగ్జామినర్స్ నాట్ ఆన్ ద రూల్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? నాట్ ఆన్ ద రూల్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఎంప్లాయీస్ చేత కాదు పెట్టించుకుంటా, బయట వాళ్ళు పెట్టారు. నాట్ ఆన్ ద రూల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే అది వాళ్ళ ఎంప్లాయీస్ కాదు. హానరోరియం టు పేపర్ సెట్టర్స్ అంటే ఏంటి? పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగాయి అనుకో, ఇప్పుడు ఎల్ఐటి కిట్ అనే వాళ్ళు బయట గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్కి వాళ్ళు హానరోరియం పే చేశారు టు పేపర్ సెట్టర్స్. సో ఇది అందరికీ ఎగ్జామ్టెడ్. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిందా కాదా అని చెప్తావు. కానీ ఇదేంటి, ఇది ఎవరికి కట్టారు? గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్స్. సో ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఇక్కడ మెయిన్ డౌట్ ఇవన్నిటికీ ఎగ్జామ్టెడే, అది పాయింట్ కాదు. ఇక్కడ బ్రైట్ మైండ్స్ అనేది ఉంది కదా, ఈ ఒక్క దాంట్లోనే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. నేను చాలాసేపు దానికే కన్ఫ్యూజ్ అయ్యాను. దీనికి నేనేమనుకున్నా, దీనికి ట్యాక్సిబుల్ చేయాలి కదా, ఎందుకు ఎగ్జామ్ట్ ఇచ్చాడు? ఎందుకంటే ఇది అసలు నువ్వు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, నాకు డౌట్ విను, అసలు మనం ఏమన్నావు, అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాదు అని చెప్పావు. అది కాదు అన్నప్పుడు 3 కేటగిరీస్లో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కే ఇచ్చాం ఎగ్జామ్షన్. బట్ వీడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటే కానప్పుడు వీడికి ఏం చేయాలి? ట్యాక్సిబుల్ చేయాలి. బట్ నువ్వు ఎందుకు ట్యాక్సిబుల్ చేయట్లేదంటే, ఇది అదే ఎగ్జామినేషను వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పే చేస్తే అది ఓకే. కానీ ఇక్కడ వాళ్ళు కాదు చేసేది, గవర్నమెంట్ చేయండి. ఇది నాట్ ఆన్ ద రూల్స్. ఇక్కడ ఏమన్నా ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పెట్టించట్లేదు వాళ్ళ బయట వాళ్ళతో. ఇది బయట కంప్లీట్లీ ఇదేంటి, బ్యాంకింగ్ ఎగ్జామ్ కదా, IBPS బ్యాంకింగ్ ఎగ్జామ్. సో గవర్నమెంట్ పెడుతుంది, సో వాళ్ళకి పే చేసేది ఎగ్జామ్టే. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో అందరికీ ఎగ్జామ్టెడ్. సర్వీస్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ రిలేషన్ టు కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నాట్ ఆన్ ద రూల్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఓకే, అందరికీ ఎగ్జామ్టెడ్ అది. ఓకే, డన్. రెంట్ ఫర్ ఎగ్జామ్ సెంటర్స్ టేకెన్ ఆన్ రెంట్ లైక్ స్కూల్స్ ఎక్సెట్రా ఫర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్. ఇదేంటి, నార్మల్లీ వీళ్ళు కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తుంది. ఇది 3 కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి ఇస్తాం. కానీ వీళ్ళు బయట కొన్ని స్కూల్స్తో మన ఐసీఓడి ఎలా చేస్తాడో ఎగ్జామ్స్ అలా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది పే చేస్తారు. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కే ప్రొవైడ్ చేస్తాం. ఇది ఇక్కడ బ్రైట్ మైండ్స్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు కాబట్టి వీడికి పే చేయాలి. ఎంత పే చేస్తాడు? ఎగ్జామ్ సెంటర్స్ మీద అదర్ సర్వీసెస్ కింద ఎంత ఇచ్చాడు? అదర్ సర్వీసెస్ కింద 18% కాబట్టి 18% క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంటూ 18%. ఇవి ఒక్కడికే తీసుకుంటాం 18%. చూడు అంతే, మిగిలిన వాళ్ళందరికీ ఎగ్జామ్ట్. సబ్స్క్రిప్షన్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ జర్నల్స్. Little Millennium has taken the subscription for online journal periodicals on child development and experiential learning. ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ అట. ఇది ఎవరికి ఇచ్చాం? కేటగిరీలో కేటగిరీ 2లో ఉన్న వాళ్ళకి ఇచ్చాం. కేటగిరీ 2 ఎవరు? ఇక్కడ కేటగిరీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాయి, మనకి ఈజీగా ఉంటుంది. ఇది 2, ఇది 1, ఇది కానే కాదు, ఇది 1. కేటగిరీ 2లో ఉన్న వాళ్ళకి ఇచ్చాం కాబట్టి ఎగ్జామ్షన్, వీళ్ళకి కిట్ అనే వాళ్ళే ఎగ్జామ్షన్ తీసుకొని మిగిలిన అందరూ ట్యాక్స్ పే చేయాలి. సో ఇది ఎగ్జామ్టెడ్కి. ఇక్కడ కూడా రాసుకో, 2 కాదు 1. ఇది 2, 1, ఇది కాదు, ఇది చూడు, వీళ్ళకి ఎగ్జామ్ట్, మిగిలిన అందరి దగ్గర కూడా వసూలు చేయాలి. ఓ అంతే కదా. ఎంత అమౌంట్? ఇంటూ 18%.
18%. Okay, done. Next, higher charges for buses used to transport students and faculty from their residence to the institutions. Transportation of passengers ఎవరికి ఇచ్చాం? కేటగిరీ 1 వాళ్ళకే ఇచ్చాం. అవునా? అంతే మరి. అంటే మిగిలిన అందరూ ట్యాక్సిబుల్లా? వీడు కేటగిరీ 2 వాళ్ళకి ట్యాక్సిబుల్. ఇది అసలు కాలేజ్ స్కూల్ కాదు కాబట్టి వీళ్ళకి ట్యాక్సిబులే. స్పెసిఫిక్గా అని చెప్పాడు, బస్సెస్కి ట్రాన్స్పోర్టేషన్కి చెప్పలేదు కాబట్టి అదర్ సర్వీసెస్ 18% చెప్పిన రేట్ తీసుకున్నాను. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ప్యాసింజర్ కేటగిరీ 1 వాళ్ళకి. ఓకే, డన్, గుడ్, దిస్ ఈజ్ ఆల్సో డన్. నెక్స్ట్, క్యాటరింగ్ సర్వీసెస్ ఫర్ రన్నింగ్ ఏ క్యాంటీన్ ఇన్ ద క్యాంపస్ ఆఫ్ స్టూడెంట్స్. క్యాటరింగ్లో విత్ ఇన్ ద ప్రెమిసెస్ అన్న పాయింట్ ఉంటుందా? ఉండదు. సెక్యూరిటీ వాళ్ళకి, ఇంకోటి ఏంటి, హౌస్ కీపింగ్ వాళ్ళకి విత్ ఇన్ ద ప్రెమిసెస్ అనేది ఉంటుంది. ఇది ఏం చెప్తుంది? క్యాటరింగ్ సర్వీస్ ఎవరికి ఇస్తాం? కేటగిరీ 1 వాళ్ళకే ఇస్తాం. క్యాటరింగ్ సర్వీస్ ఎవరు ఇక్కడ? 1 వీడికి ఇస్తాం. మిగిలిన వీళ్ళందరికీ ట్యాక్సిబుల్. అంటే ఇది ట్యాక్సిబుల్ ఎవరెవరు? వీళ్ళు ట్యాక్స్ కట్టాలి, వీడు ట్యాక్స్ కట్టాలి. ఎంత పర్సంటేజ్? 18%. ఈవెన్ ఈడ ఏం చెప్తున్నా, క్యాటరింగ్ సర్వీసెస్ ఫర్ కిట్ ఇంక్లూడ్ ఏ సమ్ ఆఫ్ 60,000 పే ఫర్ క్యాటరింగ్ అట్ ఏ స్టూడెంట్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ బ్యాంకెట్ హాల్ అవుట్ సైడ్ క్యాంపస్. అది విత్ ఇన్ ద ప్రెమిసెస్ కాదు, అవుట్ సైడ్ ద ప్రెమిసెస్ అన్నాడు. అసలు కేటగిరీ 2 వాళ్ళకి ఎవరు క్వశ్చన్ చేస్తాడు? అడగం. కేటగిరీ 1 వాళ్ళకి అయితే అడుగుతాం. సో కేటగిరీ 1 వాళ్ళకి ఇది కిట్ అనేది కేటగిరీ 2 కాబట్టి అది పట్టించుకొని ఫుల్ ట్యాక్సిబుల్లే. సో ఎంత క్యాటరింగ్ సర్వీసెస్ మీద అది ఇచ్చింది? 5% ఇచ్చింది కాబట్టి 5% తీసుకో. ఓకే, దిస్ ఈజ్ డన్. నెక్స్ట్ పాయింట్, సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్. ఫర్ ద సెక్యూరిటీ హౌస్ కీపింగ్ సర్వీస్ స్ప్రింగ్ మోడల్ ఇంక్లూడ్ ఏ సమ్ 80,000 పే. మామూలుగా సెక్యూరిటీ సర్వీసెస్ ఎవరెవరికి ఎగ్జామ్టెడ్? కేటగిరీ 1 వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్టెడ్. అంటే ఇది వీడికి ఎగ్జామ్టెడ్, వీడికి ఎగ్జామ్ట్. మిగిలిన వీళ్ళిద్దరూ ట్యాక్స్ పే చేయాలి. అయితే ఎగ్జామ్ట్ కూడా ఎవరికి? విత్ ఇన్ ద ప్రెమిసెస్ వరకే ప్రొవైడ్. అయితే ఇది ఏమంటున్నాడట? స్ప్రింగ్ మోడల్ ఇంక్లూడ్ ఏ సమ్ 80,000 పేయబుల్ ఫర్ ద సెక్యూరిటీ అట్ ద స్టూడెంట్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ ఇన్ ద బ్యాంకెట్ హాల్ అవుట్ సైడ్ ద క్యాంపస్. అంటే ఇందులో 80,000 అనే వాటి ఈడే కదా స్ప్రింగ్. ఎవడాడు స్ప్రింగ్? ఈడే కదా స్ప్రింగ్ మోడల్ లాస్ట్ వాడే. సో వీడికి ఏం చేస్తాం? 80,000 మీద వాడు ట్యాక్స్ కట్టాల్సిందే. 80,000 మీద ట్యాక్స్ కట్టాలి. ఎంత? 18%. అదర్ సర్వీసెస్ మీద 18%. సో ఇంకోటి వీడికి ఎగ్జామ్ట్. వీడి కేటగిరీ 1 కాబట్టి వీడికి ఎగ్జామ్ట్, మిగిలిన అందరికీ ట్యాక్సిబుల్. సో ఇవన్నీ కలిపితే ఈ అమౌంట్స్ వచ్చాయి. టోటల్ జిఎస్టీ పేయబుల్. డన్. విల్ గో టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. లాస్ట్ క్వశ్చన్ అనేది క్వశ్చన్ నెంబర్ 14 చూడు. A2X Services Limited, registered under GST, is engaged in providing various services to various educational institutions. The company provides the following information in respect of the service provided during the month of April. Description of services provided. Comment on the taxability otherwise about transactions under GST with the correct legal provisions of the same. ఏం చెప్పాడు? వెదర్ ఇవి ట్యాక్సిబులా కాదా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంటే పర్టికులర్స్ రాసుకో. అది ట్యాక్సిబుల్ కాదు పక్కన రాసిద్దాం. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ శిక్షా యూనివర్సిటీ, ఏ డీమ్డ్ యూనివర్సిటీ అట. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏంటి? ఎవరైనా 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాడా? బయ్యా 2 ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ శిక్ష, ఏ డీమ్డ్ యూనివర్సిటీ. అది ఎవరికి ఇచ్చాం? కేటగిరీ 1 వాళ్ళకి ఇచ్చాం. ఇదేంటి? డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏంటి? +2 వరకే కేటగిరీ 1, బట్ వీళ్ళు అది కాదు, వీళ్ళు కేటగిరీ 2 కాబట్టి వీళ్ళకి ట్యాక్సిబుల్. క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ర్యాంక్ SP CBSE స్కూల్ అంటే అప్ టు 12th స్టాండర్డ్ అందరినీ కూడా స్కూల్ అంటాం. క్యాటరింగ్ సర్వీస్ ఎవరికి ఎగ్జామ్టెడ్? వీళ్ళకే కాబట్టి ఇది ఓకే, దిస్ ఈజ్ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, సెక్యూరిటీ పర్సనల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు విన్ CBSE స్కూల్.
ఓకే, సెక్యూరిటీ పర్సనల్ స్కిల్ అయితే విత్ ఇన్ ద ప్రెమిసెస్లోనే ఇవ్వాలి, అది కేటగిరీ 1 వాళ్ళకి ఇవ్వాలి. ఇది స్కూలే కాబట్టి కేటగిరీ 1. బట్ విత్ ఇన్ ద స్కూల్ ఫర్ ఇట్స్ యాన్యువల్ ప్రోగ్రామ్ హెల్డ్ అట్ ఎస్ఏఐ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అరౌండ్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బయట ఎక్కడ అవుట్ సైడ్ ద నాట్ విత్ ఇన్ ద ప్రెమిస్ కాబట్టి ఇది ట్యాక్సిబుల్. ఓకే, డన్. సప్లై ఆఫ్ ఆన్లైన్ పీరియాడికల్ జర్నల్స్. ఈ జర్నల్స్ అయితే ఎవరికి ఇవ్వాలి? కేటగిరీ 2 వాళ్ళకి. బట్ ఇది ఎవరికి ఇస్తున్నాడు? స్కూల్ వాళ్ళకి ఇస్తున్నాడట. సో ఇది ఈజ్ ట్యాక్సిబుల్. సర్వీసెస్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ప్లేస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ టు స్కిల్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వొకేషనల్ ట్రైనింగ్ కాలేజ్. ఒక వొకేషనల్ ట్రైనింగ్ కాలేజ్కి ఏమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి? ఓన్లీ వొకేషనల్ ట్రైనింగ్ కాలేజ్ అనే వాళ్ళు ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద డబ్బులు రిసీవ్ చేసుకున్నారు, అంతే కదా. ఇప్పుడు వొకేషనల్ కాలేజ్ ఒకటి ఉంది, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇప్పించడానికి ప్లేస్మెంట్ల కోసం కంపెనీస్ పిలిచారు. కంపెనీస్ వాళ్ళ దగ్గరికి వచ్చి స్టూడెంట్స్ని తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి పే చేయాలి. ఓకే, సో ఇదేంటి? 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కేటగిరీ 3 వాళ్ళకు ఉన్న ఎగ్జామ్షన్ వల్ల ఒకటి ఉంది. ఏంటది? కండక్ట్ ఆఫ్ అన్ ఎగ్జామినేషన్. అది తప్ప మిగిలిన ట్యాక్సిబుల్లే. ఇదేంటి? ప్లేస్మెంట్ కాబట్టి ఇది ట్యాక్సిబుల్లే. ఇన్ రిలేషన్ టు ప్లేస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ట్యాక్సిబుల్ ఓన్లీ సర్వీసెస్ రిలేటెడ్ టు అడ్మిషన్ ఆర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆర్ ఎగ్జామ్డ్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్. సో మిగిలిన ట్యాక్సిబుల్లే. ఓకే, వీఆర్ డన్ విత్. సో ఇక్కడతో మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉన్న అన్ని స్టడీ మెటీరియల్ ఉన్న అన్ని క్వశ్చన్స్ చేసేసాం.